అట్టహాసంగా ఆరంభం కాబోతున్న 3 రోజుల మహాశివరాత్రి ఉత్సవాలకు హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ శ్రీనివాసులు గారు, స్థానిక సర్పంచ్ విష్ణుమూర్తి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అనసూయ చౌదరి గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించినటువంటి ఈ మర్రిమాను ప్రాంతంని మరింత విశ్వవ్యాప్తం చేయాలని ఆయన ఆలోచనలకు అనుగుణంగానే మొదటి అడుగుగా ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. శివరాత్రి సందర్భంగా మామూలుగా మన నియోజకవర్గంలో తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర గ్రామీణ ప్రాంతం చెందినటువంటి ప్రజలు మాత్రమే గుమిగూడేవాళ్ళు. వాళ్ళు ఏదో భజనలు చేసుకోనో తిమ్మమ్మ రథాన్ని లాగేసో లేదు చిన్న చిన్న కార్యక్రమాలతోనే సరిపుచ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజున ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఈషా ఫౌండేషన్ లాంటి సంస్థని మనం తీసుకొచ్చి అంత్యస్థాయిలో కాళహస్తి నుంచి రుద్రాభిషేకం చేయడానికి స్వాములు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే హిందుత్వాన్ని కోరుకుంటున్నారో, ఒక సోషలైజింగ్ కోరుకుంటున్నారో వాటికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. తద్వారా ఈ ప్రాంతం అంటేనే ఒక పర్యాటక రంగంలో లేదంటే ఒక టెంపుల్ టూరిజంలో ఒక సర్క్యూట్ కింద, ఒక సెంటర్ కింద, ఒక హబ్ కింద కనపడే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలా అని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపునిస్తూ జరగబోయేటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కార్యక్రమము, మీ బాధ్యత, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందనే ఆలోచనతోనో లేదు మీ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరించబోయేటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడం మధ్యలోకి వెళ్ళండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి వేదిక పైకి రావాలమ్మా, త్వరగా రావాలి. ప్రకాష్ టీమ్ లీడర్ ఆదిలాబాద్ సార్, ఆయనే సార్ టీమ్ లీడర్ ఆయనే సార్ ప్రకాష్. చాలా అద్భుతమైన వాయిద్యాలు అట్లాగే నృత్యాలు కూడా మనకు చేశారు. మిగతా వాళ్ళని కూడా ప్రజలందరి తరఫున వారికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.